అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈ 60 సంవత్సరాల జీవితం గురించి చాలామంది చాలా గొప్పదిగా, చాలా ఉన్నతంగా ఆలోచిస్తూ చాలా చాలా కాలం ఉంది, ఇంకా ఎంతో కాలం ఉంది, ఇంకా మనం ఎంతో చెయ్యాలి అన్నట్టుగా లోక సంబంధమైన వాటి కొరకు ఆలోచిస్తూ కొన్ని అల్పకాలపు జీవితంలో వారి దృష్టికి గొప్పవిగా భావించుకొని కొన్ని టార్గెట్స్, కొన్ని ఎయిమ్స్, కొన్ని డిస్కషన్స్, కొన్ని డెసిషన్స్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో మనిషి యొక్క ఆలోచన విధానం కొన్ని సందర్భాలలో లోకపరమైన ఆలోచనల్లో నుంచి బయటికి వచ్చినప్పటికీ మనలో కూడా ఎలాంటి మాటలు, ఎలాంటి సమాధానాలు, ఎలాంటి నిర్ణయాలు ఉంటాయంటే కొన్ని ఆప్షన్స్ని మనం క్రియేట్ చేస్తామండి. కొన్ని ఆప్షన్స్ క్రియేట్ చేసి ఇది ఫస్ట్, ఇది నెక్స్ట్, దీని తర్వాతే ఏదైనా, దీని తర్వాతే మరేదైనా అని దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో మనం పెడుతూ ఉంటామండి. దేవుని గురించి తెలియనటువంటి వారు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ గురించి ఎందుకు తెలుసుకోలేదు ఏంటి, ఇవన్నీ మనం తర్వాత ఆలోచిద్దాం. ప్రభు చిత్తమైతే మరి ఎప్పుడైనా. దేవుని గురించి తెలుసు అనే భ్రమలో ఉన్నాం కదా మనం. ఎందుకు భ్రమ అన్నానో మీకు వెళ్ళకొద్ది అర్థమవుద్దండి. నాకు దేవుడు తెలుసు, నాకు నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసు, నేను దేవుని బిడ్డను, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తిని, నేను మారు మనసు పొందాను, నేను బాప్తిస్మం కూడా తీసుకున్నాను, నేను బల్లలో కూడా పాలు పంపులు పొందుతున్నాను, బల్లారాధనలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అని చెప్పుకునే మనం ఏం చేస్తూ ఉంటామంటే మన జీవితంలో అందరూ ఇలా ఉన్నారని నేను చెప్పనులే, కానీ ఎక్కువ మంది ఇలాగే ఉన్నారండి. ఎలా అంటే నా లైఫ్లో దేవుడు ఫస్ట్ అండి, దేవుడు తర్వాతే మరేదైనా, దేవుడేనండి ముందు, తర్వాత ఏదైనా. అంటే దాని అర్థం మనం బాగా ఆలోచించినట్లయితే ప్రియులారా, దేవుడు ఉన్నారు, ఓకే, బాగానే ఉంది. దేవుని తర్వాత ఇంకొకటి ఏదో ఉంది, మన లైఫ్లో ఇంకొకటి ఏదో ఉంది. ఇది ఒక రకమైనటువంటి కేటగిరీ పీపుల్ అనుకుంటే, ఇంకొంతమంది ఉంటారండి, వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, కాదు బ్రదర్, దేవుని సేవ అంటున్నారు కదా, దేవుని కొరకు బ్రతకాలి అంటున్నారు కదా, మరి ఉద్యోగం ఏదైనా, చూసారా ఎలా మాట్లాడుతున్నారు, దేవుడు అంటున్నారు కదండి, మరి ఉద్యోగం ఏదైనా, ఏంటి బ్రదర్ ఈరోజు వర్షిప్కి రాలేదు, ఈరోజు కొంచెం ఆఫీసులో పని ఉందండి అందుకని రాలేకపోయాను. బ్రదర్ ఈరోజు సువార్త కూడిక ఉంది, మనం వెళ్దామా, లేదండి కొంచెం ఎమర్జెన్సీ మీట్ ఒకటి ఉంది. బ్రదర్ ఈరోజు ఇది చేద్దాం బ్రదర్, లేదండి ఇంట్లో కొంచెం వేరే వర్క్స్ జరుగుతున్నాయి. బ్రదర్ మనం ఏదైనా ఈరోజు ప్రార్థన చేద్దాం బ్రదర్, గృహ కూడికకి వెళ్దాం, అంటే బ్రదర్ ఇంట్లో కొంచెం ఇంటి పని జరుగుతుందండి, నేను ఉండాలి అక్కడ. మీరు బాగా ఆలోచించినట్లయితే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని కొరకు బ్రతుకుతున్నాం అని చెప్పుకుంటున్నాం, కానీ దేవుడు ఒక ఆప్షన్. ఎందుకు దేవుడు అనే ఆప్షన్ ఎందుకు ఉందయ్యా అంటే, మన మొబైల్లో కొన్ని కాంటాక్ట్స్ అలా పక్కన పెట్టుకుంటూ ఉంటామండి. కొన్ని సందర్భాల్లో ఫేవరెట్ కాంటాక్ట్స్ కొన్ని ఉంటాయి, మిగిలిన కాంటాక్ట్స్ కొన్ని ఉంటాయి. ఎందుకు కాంటాక్ట్ సేవ్ చేసుకుంటాం, ఎందుకంటే ఆ విజిటింగ్ కార్డు ఉంటే, కాంటాక్ట్ కార్డు ఏదో ఉంటే ఉపయోగపడుతుంది కదా, అంటే ఒక మూలన ఏదో అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది కదా అని ఒక ఆప్షనల్ అనమాట. ఒక ఆప్షనల్ అంటే దేవుణ్ణి మనం ఏం చేసామంటే ఒక ఆప్షన్గా పక్కన పెట్టుకున్నామండి. దేనికి అవసరం అవుతారు దేవుడు, ఎందుకంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకేం అవ్వకూడదు కదా, అక్కడ దేవుడు కావాలి. మనం ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం, అందులో లాభం రావాలి కదా, అక్కడ దేవుడు కావాలి. ఇంకొంతమంది దేవుని కొనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారండి. బ్రదర్ నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానండి, ఇది గనక సక్సెస్ అయితే
ఇది గనక సక్సెస్ అయితే ఇందులో 30% దేవుడికి ఇచ్చేస్తానండి. అంటే వాళ్ళ మనసులో మాటలు ఏమున్నాయి అని మనం అనాలసిస్ చేసే ప్రయత్నం కూడా చూడాల్సిన అవసరం లేదా అని అడిగితే. అంటే లైఫ్ సక్సెస్ అవుతుందో లేదో చూసుకోవట్లేదండి ఎవరు కూడా. మన లైఫ్ అనేది ఈ సెకండ్ మనం మరణిస్తే నీ నిరీక్షణ ఏంటి? నీ నిరీక్షణ ఏమై ఉంది? నీ నిరీక్షణ పరలోకం అయి ఉందా? నీ నిరీక్షణ వ్యాపారం అయి ఉందా? నీ నిరీక్షణ పరలోకం అయి ఉందా? నీ నిరీక్షణ వివాహం అయి ఉందా? నీ నిరీక్షణ పరలోకం అయి ఉందా? నీ నిరీక్షణ పిల్లలై ఉన్నారు? నీ నిరీక్షణ ఏది అసలు? వాట్ ఈజ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఏంటి? ఇంతకి దేని మీద ఆధారపడుతున్నావు? నువ్వు ఇంతకి క్రీస్తు అనే పునాది మీద వేయబడుతున్నావా? లేదంటే కనుక ఆప్షన్స్ ప్రభు మనకి ఆప్షన్గా పెట్టుకున్నామండి. కానీ దేవుడు చెప్తున్నారు, ఆప్షన్ కాదయ్యా, నీ హృదయంలో నేను ఒక ఆప్షన్ కాకూడదు. చూడండి, నీ పూర్ణ హృదయంతో, ఆయన మాటలు మనం ఆలోచిస్తే ఎలా ఉంటాయంటే, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, ప్రతి ఒక్కటి కూడా హోల్ హార్టెడ్, పరిపూర్ణమైనటువంటి మనస్సు కలిగి. ఇక నీ మనస్సులో దేవుడి తర్వాత ఇంకొకటి, దేవుడే ఫస్ట్, ఏదైనా నెక్స్ట్, దేవుడి తర్వాత ఇంకొకటి, ఇది వద్దు. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, కాకపోతే మా ఆయన కూడా చాలా ఇష్టం అండి. దేవుని కోసం ఏవైనా చేస్తానండి, మరి మా ఆయన గురించి కూడా చూడాలి కదండి, మా పిల్లల గురించి కూడా చూడాలి కదండి, మా పేరెంట్స్ గురించి కూడా చూడాలండి. ఏమండి, ఇంకొంతమంది దీన్ని కొన్ని స్లోగన్స్ యాడ్ చేసుకుంటూ ఉంటారండి. అసలు నీకు దేవుని పరిచయం చేసిందే మీ పేరెంట్స్ కదా, దేవుని పరిచయం చేసిందే మీ టీచర్స్ కదా, దేవుని పరిచయం చేసిందే పర్టికులర్ పర్సన్ కదా. అసలు ఈ పర్సన్సే లేకపోతే దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్బా, ఎంత మంచి ప్రశ్న అండి. అసలు వాళ్ళే లేకపోతే దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడని అడుగుతున్నారండి కొంతమంది. అంటే వీటన్నిటిని బట్టి మనం ఆలోచిస్తే కొన్ని మనకి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి. అందుకే దేని గురించి అయినా కానీ మనం రూట్స్, మూలాల్లోకి వెళ్ళి మనం ఆలోచించినట్లయితే కనుక, ప్రారంభాల్లోకి వెళ్ళి మనం ఆలోచించినట్లయితే కనుక చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాలండి. ఈరోజు చాలా అంటే చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక మనిషి గురించి, ఆ మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిస్థితుల గురించి అనాలసిస్ చేసుకున్న వాళ్ళు చెప్తే వింటున్నారు, కానీ అసలు ఆ మనిషికి రూట్ ఏంటి? ఆదాము. ఆ ఆదాముకి రూట్ ఏంటి? దేవుడు. అసలు దేవుడు పరలోకంలో నుంచి ఒక మనిషిని ఈ భూమి మీదకి పంపించడం అనుకున్నటువంటి కారణం ఏంటనేది ఆదాములో నుంచి వచ్చిన హవ్వను అడుగుతూ చెప్తారా? దేవుడు చెప్తారా? ఆదాము తర్వాత ఎన్నో జనరేషన్స్ తర్వాత వచ్చినటువంటి మీ టీచర్ చెప్పాలా? దేవుడు చెప్పాలా? ఆదాము తర్వాత ఎన్నో జనరేషన్స్ తర్వాత వచ్చినటువంటి నీ బెస్ట్ ఫ్రెండ్ చెప్పాలా? ఆదామునే భూమి మీదకి పంపించిన దేవుడు చెప్పాలా? ఎవరు చెప్పాలి? హూ షుడ్ టెల్? ఎవరిది మనం వినాలి? మనం ఎవరి యొక్క మాటలు మనం గైకొనాలి? ఎవరు మనకి ఏం చెప్తున్నారు? ఏమండి, ఎవరెవరెవరెవరో ఏదైతే అట్రాక్టివ్గా చెప్తే అన్నీ మనం వింటా ఉంటాం. అందుకే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరు ఏది మాట్లాడుతున్నా కానీ మనం వెంటనే అడగాల్సింది, బ్రదర్ మీరు చెప్పే విషయాలు చాలా గొప్పగా ఉన్నాయండి, కానీ అవి బైబిల్లో ఎక్కడ ఉన్నాయో కొంచెం చూపించి చెప్తారా? కొంచెం బైబిల్లో నుంచి చూపించి చెప్తారా? అసలు క్రిస్టియానిటీలో ఎక్కువ శాతం మంది ఎలా మారిపోయారంటేనండి, బైబిల్లో ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అనేది చూడటమే మానేశారండి. అంటే అసలు ఇంతకీ ఆ దైవజనులు గారు బైబిల్లో నుంచి మాట్లాడుతున్నారనే సబ్జెక్ట్, ఆ పాయింట్ ఆఫ్ థింకింగ్ అనేది తీశారండి. అసలు ఏం మాట్లాడుతున్నారో, ఏ వింటున్నారో అనేది, వాళ్ళేం చెప్తున్నారు అనేది వాళ్ళకి స్పష్టత లేకుండా పోతుంది, వీళ్ళు ఏమంటున్నారో వీళ్ళకి స్పష్టత లేకుండా పోతుంది. కనుక మనం ఎలా ఉండాలయ్యా అంటే, మనకి కావలసినటువంటి బోధ అనుకూలంగా, మనకి అనుకూలంగా ఉన్న బోధ కాదండి మనం చూడాల్సింది, దేవునికి అనుకూలమైనటువంటి బోధ వింటున్నామా లేదనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇక నీ గురించి, నా గురించి కూడా మనం ఆలోచించినట్లయితే, ఏమంటే గొప్ప గొప్ప సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు కూడా, లేదంటే
మనం కొన్ని చూస్తూ ఉంటామండి. కొంతమంది మాట్లాడుతుంటారు, అదిగో పాస్టర్ గారి పిల్లలు కూడా అలా చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేంటి అంటారండి కొంతమంది. పాస్టర్ గారు అలా చేస్తున్నారండి, నేను చేస్తే తప్పేంటి అంటే అంటారు. ఏంటి, పాస్టర్ గారు కూడా ఒక మనిషేనండి, పాస్టర్ గారి పిల్లలు కూడా ఒక మనుషులేనండి. మనం చూడాల్సింది మనుషుల్ని కాదండి. ఎందుకంటే దేవాది దేవుడు వచ్చి యూ గెట్ అవుట్ అని ఒకవేళ అంటే, ఎంత పెద్ద పాస్టర్ అయినా కానీ తల దించి బయటికి వెళ్ళిపోవాల్సిందే తప్ప, నేనండి పెద్ద పాస్టర్నే, పెద్ద సేవ చేశాను, పెద్ద సూచక్రియలు చేశాను, ఎంత పెద్ద గొప్ప మహాసభలు పెట్టానంటే కుదరదండి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు యేసుప్రభువు వారి దగ్గరికి. అప్పుడు మనం గమనించాం మత్తయి సువార్త 7:22-21 ప్రభువా, మీ నామమున సూచక్రియలు చేయలేదా, మీ నామమున అద్భుతములు చేయలేదా, మీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టలేదా అన్న వెంటనే ఓ ఐ ఫర్గెట్ యూ అనట్లా. అక్రమము చేయవారులారా గెట్ అవుట్ అంతే. కనుక మనం చూడాల్సింది మనుషుల్ని కాదండి. మనుషుల ద్వారానే దేవుడు మాట్లాడేస్తారు, కరెక్టే. దాని అర్థం మనుషులు చెప్పేవి వాక్యానుసారమో కాదో కూడా మనం చూసుకోలేదు. ఎందుకంటే దేవుడు ద్వారా దేవుడు మాట్లాడిస్తే మాట్లాడే మనుషులు, అనగా దేవుడు మాట్లాడిస్తే మాట్లాడే సేవకులు ఉన్నారు. అపవాది చేత ప్రేరేపించబడిన వారై మాట్లాడేవారు కూడా సేవకుల ముసుగులో చాలామంది మనకు కనబడుతుంటారండి.